శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 8121298248. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న 5 రోజుల్లో మకర రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వీరి జీవితంలో ఎన్నడూ చూడని మార్పులను చూడబోతున్నారు. ఈ రాశి వారి జీవితంలో అనుకోని పెనుమార్పులు సంభవించబోతున్నాయి. మకర రాశి వారు ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు అనుకున్న పనిని పూర్తి చేసే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా పని చేసినప్పుడు ఆ పని విఫలమైతే నిరాశ చెందకుండా ఎక్కడ తప్పు చేశానా అని 1-2 సార్లు ఆలోచించుకుని తమను తాము విశ్లేషించుకుని ఆ తప్పును సరిదిద్దుకుని పని పూర్తి చేస్తారు. వీరి ప్రవర్తన వలన తమ చుట్టూ ఉండేవారు వీరు అహంకార స్వభావం కలవారు అని భావిస్తారు. కానీ ఈ రాశి వారికి ఏ విధమైన అహంకారం ఉండదు. అందరిలోనూ యూనిక్ గా ఉండాలని అనుకుంటారు. తనకంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలనుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. లేని వారికి సహాయం చేయడానికి ముందంజలో ఉంటారు. ఈ రాశివారితో అందరూ సరదాగా ఉండాలని అనుకుంటారు. ఎప్పుడు కూడా ఇతరులతో ఎక్కువసేపు గడపాలి అనుకుంటారు. వీరికి హాస్యోక్తి ఎక్కువ. తమ చుట్టూ ఉండే వారిని ఎల్లప్పుడూ ఏదో ఒక సందర్భంలో నవ్విస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరితో ఉండడానికి ఇష్టపడతారు. ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితులు ఎప్పటిలానే ఉంటాయి. మీరు ఆశించిన విధంగానే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. చేస్తున్న పనిలో ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ఈ సమయంలో ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే ఆశించినంత రాబడిని పొందలేరు. తద్వారా కొంత ఆర్థిక ఒత్తిడికి లోనవుతారు. మీకు డబ్బు రావాల్సిన చోట నుండి డబ్బు రాదు. స్థిరాస్తులను కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు స్థిరాస్తులను కొనుగోలు చేయటం చాలా మంచిది. రానున్న కాలం మీ స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు ఎంతో కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఎంత సంపాదించినా డబ్బు నిలకడలేని ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు నిలకడ అనేది పెరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని నిపుణుల సలహాలు తీసుకుని పని ప్రారంభించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ అనుకూల తీర్పు రాక విసిగిపోయి ఉన్న ఈ రాశి వారికి అనుకూలమైన సమయం రానుంది. ఈ సమయంలో మీరు వెళ్లబోతున్న కోర్టు వాయిదా అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు నుండి వచ్చే తీర్పు మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీ చేతికి అందుతాయి. మీ పూర్వీకుల ఆస్తులను అభివృద్ధి చేయటంలో కూడా సఫలీకృతులవుతారు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి ఈ సమయంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వారు సఫలీకృతులవుతారు. గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వలన మీరు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం దక్కక నిరాశ చెంది ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రయత్నించడం వలన మీ ఉద్యోగ ప్రయత్నాలనేవి విజయవంతమవుతాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ అందుతుంది. అయితే ట్రాన్స్ఫర్ కూడా మీరు కోరుకున్న ప్రదేశానికే రావటం జరుగుతుంది. ఉద్యోగంలో మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. పనిలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీ చాకచక్యమైన నేర్పరితనం కారణంగా పనిని సులువుగా పూర్తి చేస్తారు. మీ యొక్క పనితీరు ఇతరులను ఆకర్షించుకునే విధంగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పును పొందుతారు. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు ఈ నెలలో ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు. వివాహ పరంగా ఈ రాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరని ఈ రాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే ఈ రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ మనసులో మాటని మీ కుటుంబ సభ్యులతో పంచుకోవటం వలన మీ కుటుంబ సభ్యుల అంగీకారం లభిస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎటువంటి గొడవలు లేకుండా వివాహం చేసుకుంటారు. మీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా ఉంటుంది.
ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి వ్యాపారం ఉంటుంది. అదే సమయంలో వారికి ఆటంకాలు, పనిభారం కూడా అధికమవుతాయి. పోటీతత్వాన్ని తట్టుకుని అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వీరికి మంచి ఆదాయం కూడా ఉంటుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారు మధ్యమ ఫలితాలు పొందుతారు. వ్యాపార ప్రయత్నాలు పెరుగుతాయి. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ నూతన వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశివారు ప్రారంభంలో కాస్త మందకొడిగా సాగినప్పటికీ రానున్న కాలంలో మీ వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలు మరింతగా మెరుగుపడతాయి. మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడిదారులు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టడం ఎంతో అవసరం. ఈ సమయంలో విదేశీ ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశాలలో మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికలా ఈ సమయంలో నెరవేరుతుంది. మీరు చేస్తున్న వ్యాపారం విదేశాలకు ఎగుమతి అవుతుంది. మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెంది 3 పువ్వులు 6 కాయలుగా విస్తరించబడుతుంది. భాగస్వామి వ్యాపారం చేయాలనుకునేవారు భాగస్వాములతో కలిసి ప్రతి విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకోవటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ సమయంలో మీ ఆసక్తి మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ సమయంలో మీ కలలు నెరవేరుతాయి. ఈ రాశివారు ఇతరుల యుక్తులకు లొంగరు. వీరు పొగడ్తలకు లొంగిపోతారు. కాబట్టి ఎవరైనా వీరిని ఏదైనా విషయాలలో పొగుడుతున్నట్లయితే వీరు వెంటనే ఎదుటివారి యొక్క బుట్టలో పడిపోతారు. ఎదుటివారు వీరి యొక్క వీక్నెస్ ని పట్టుకుని వారి యొక్క పనులను పూర్తి చేసుకుంటారు. ఈ రాశివారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలనుకుంటారు. పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలివేస్తారు. వీరి యొక్క తొందరపాటు నిర్ణయాల వలన కొన్ని సందర్భాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రాశి స్త్రీలకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక అధికంగా ఉంటుంది. తమ అవసరాల కోసం, ఇతర విషయాల కోసం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. తామే స్వయంగా సంపాదించుకోవాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ కలలన్నీ నెరవేరుతాయి. మీ కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా మీకు మీరుగా సంపాదించుకునే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అంతేకాకుండా మీ సొంత కాళ్లపై మీరు నిలబడాలి అనుకునేవారు ఈ సమయంలో మీ కోరిక నెరవేరుతుంది. ఈ రాశి స్త్రీలు కుటుంబ విషయాలతో పాటు బయట విషయాలపై కూడా ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు. ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయానికి నిద్రపోవటం, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం మంచిది. ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించటం వలన మానసికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక ఏ విషయాన్నైనా సరే ఎక్కువగా ఆలోచించకుండా ఉండటం మంచిది. ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేయటం వలన కొంతవరకు ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే సోమవారం రోజున శివాలయానికి వెళ్లి స్వామివారికి బిల్వ దళాలను సమర్పించటం వలన విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలను ఆవునేతితో వెలిగించటం వలన అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. బుధవారం రోజు విష్ణు సహస్రనామాలను పఠించాలి. శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమార్చన చేయటం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేసి విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. ఈ సమయంలో మరింత అదృష్ట యోగాన్ని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీలైనప్పుడు నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ విధంగా చేయటం వలన గ్రహ సంచారం వలన ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతాయి. శనివారం రోజు శివాలయానికి వెళ్లి నల్లని ద్రాక్షరసంతో స్వామివారికి అభిషేకం చేయటం వలన శని భగవానుడి వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతాయి. సిరి సంపదలను పొందుతారు. శుక్రవారం రోజు పేదలకు అన్నదానం చేయటం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవులకు ఉడకబెట్టిన ఉలవలు, క్యారెట్స్ వంటివి తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహంతో విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, రానున్న 5 రోజుల్లో మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి?
ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.